రెండు తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుకాడని దేశభక్తులారా, నందమూరి ఆశయరథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంజలి నిర్మాతలు మీరే, కదలి రెండు తెలుగుదేశ కార్యకర్తలారా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుంటి ఆడపడుచులకి, అక్కచెల్లెళ్ళకి, మన కావ్య కృష్ణారెడ్డి గారు, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా మన కావ్య నియోజక అంబేద్కర్ నగర వాసులకి విజ్ఞప్తి చేస్తున్నాము. నేను కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఇద్దరం కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం. బూత్లో పోగా 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు అన్నది, రెండోది నాది. 2 సైకిల్ మీద వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి. అఖండంగా మీకు ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత నాది. సార్, ప్రస్తుతం అధికార పార్టీ పెన్షన్లు తెలుగుదేశం పార్టీ ఆపేసింది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దాని మీద మీ స్పందన? ఈ రోజున తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ లేదు ఈ రాష్ట్రంలో. ప్రభుత్వాన్ని సస్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో నడుస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో నడుస్తుంది. ఈ రోజు దుర్మార్గమైనటువంటి రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గంగా తనకున్న చీఫ్ సెక్రటరీని, తనకున్నటువంటి అందరూ కూడా కులంలో ఉన్న నాయకులను అడ్డు పెట్టుకుని ఈ రోజు పెన్షన్లని కావాలని లేట్ చేసి ప్రజలకి ఒక భయభ్రాంతులను క్రియేట్ చేసి మీ పెన్షన్ రావాలంటే మేమైతే ఇచ్చేవాళ్ళని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన ప్రజ. 5 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల కోసం వెట్టి చాకిరీ చేసినటువంటి వాలంటీర్ల చేత నిర్బంధంగా రాజీనామా చేపించినటువంటి గొప్ప గనుడు జగన్మోహన్ రెడ్డి. పెట్టడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడు కడుపు కొట్టడు. అతను కడుపు కొట్టడం అతను తెలుసు. కాబట్టి ఈ రోజు కొన్ని లక్షల మందిని ఈ రోజు వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసి బలవంతంగా రాజీనామాలు చేపించి పెన్షన్ పేద ప్రజలకు అందనీయకుండా చేసిన వ్యక్తి ఓట్ల కోసం, తన స్వార్థ రాజకీయాల కోసం, తన స్వార్థం కోసం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం అందరినీ పెన్షన్లు పంచాల్సిన వాలంటీర్లని రాజీనామా చేపించి పెన్షన్లు వాళ్ళని అందకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. తప్పకుండా తెలుగుదేశాన్ని ఆరాధిస్తున్నారు. రేపటి రోజున 4000 రూపాయలు పెన్షన్ రావాలి అంటే బాబు గారు రావాలని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి పెన్షన్లు అన్ని కూడా రేపటి మా గవర్నమెంట్ వచ్చిన రోజున 31వ తేదీ నైటే ఇళ్లలో ఇచ్చే కార్యక్రమం కూడా తెలుగుదేశం చేపట్టబోతుంది. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆరాధిస్తారు.